దేవునికి మహిమ కలుగును గాక. కూడివచ్చున వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు, శుభాలు. మరణాతా. ప్రియులారా, ఈ ఉదయకాల నుండి ఇప్పటి వరకు విశ్రాంతి దినము, దేవుని యొక్క సన్నిధి ఆలోచనలోకి వచ్చిన మనము ఆయన క్రియల ప్రకారంగా, ఆయన తలంపుల ప్రకారంగా జీవించుచున్నాం. ప్రియులారా, అయితే ఈ రోజున మరి కల్వరి గుంపు, ఈ గుంపులో అనేకులుగా చేరిన వారు ఉన్నారు. ఒకరా ఇద్దరు అంటే కాదు, లెక్కలేని వారు. గనుక ఈ లెక్కలేని వారి గురించి తెలుసుకునే ముందు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు నాకు అందించి మమ్మల్ని సిద్ధపరచమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవిని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కల్వరి గుంపు అంతేనా? ఈ కల్వరి గుంపు అనగా కల్వరి పడుతున్న గుంపు అనవచ్చు, లేదా కల్వరి గుంపు అనగా సిలువ చేరు దగ్గరకు చేర్చిన గుంపు. కల్వరి గుంపు అనగా మొదటి నుండి కల్వరి పడుతున్న గుంపే. అందుకే రక్షకుడైన యేసుక్రీస్తుని సిలువేటకు ఈ గుంపు బాగా ఎదురు చూసింది. అందుకే కల్వరి పడుతున్నారు. అంటే కల్వరి అంటే ఏంటి? ఎవరో మాటని విని, ఎవరో క్రియలు చెప్తే విని, ఎవరో చేతే దాన్ని బట్టి కలిసిలే గుంపు. అంటే వారి సొంత నిర్ణయంతో చేసే పనులు కావు అని అర్థం. కల్వరి అంటే కల్వరి పడుతున్న వారు, కల్వరి గుంపు. ఈ కల్వరి కొండ అనే పదం ఉంది. అది యేసు ప్రభువును సిలువేసే కొండ. ఆ కల్వరి కొండకు కల్వరి గుంపుగా చేరారు. అంటే కల్వరి పడుతూ గుంపుగా వచ్చారు. ఈ గుంపు మార్గం ఎలాగుందంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము, ఎంతమంది 27వ అధ్యాయము 40వ వచనంలో మనం ఒకసారి చదువుతున్నప్పుడు, ఈ 40వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలను ఒకసారి చదివితే, దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమను చెప్పుచు ఆయనను దూషించిరి. ఈ కల్వరి గుంపు అంటే ఎవరిని దూషిస్తున్నారో తెలియని గుంపు, ఎవరిని ప్రశ్నిస్తున్నారో తెలియని గుంపు, ఎవరిని ఆలోచింపజేస్తున్నారో తెలియని గుంపుగా ఉన్నారు. అలాగే ప్రియులారా, మత్తయి సువార్తలోనే ఎంతమంది 23వ అధ్యాయము 27వ అధ్యాయంలో 23, 27 వచనంలో మనం చదువుతున్నప్పుడు, 23వ అధ్యాయం 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి ఎలుపల శృంగారముగా ఉన్నప్పటికీ అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ దేవునికి. చూశారండి, అంటే ఇక్కడ కలవర పెడుతున్నా, కలవర పడుతున్నా, కలవరలో గురి చేస్తున్న వారు ఎలాంటి వారంటే సమాధులో ఉన్న ఒక శవము పోలి. సమాధి తొట్లు అంటే ఈ కలవరి పడుతున్న గుంపు
ఎలాంటి వారండి? శాస్త్రులు. చిన్నవారేం కాదండి, చిన్నవారేం కాదు వీళ్ళు. ప్రధాన యాజకులు, గ్రామాన్ని దేశాన్ని ఏలుచున్న పెద్దలు. అటువంటి వారిని సాతానుగాడు కలవరపరుస్తున్నాడు. ఈనాడు సంఘాలలో అనేకులుగా పెద్దలుగా ఉండి, సంఘ పెద్దలుగా ఉండి కలవరపడి వారి సొంత నిర్ణయం ఏమి తీసుకోరు, వారి సొంత ఆలోచనతో ఎవరు ముందుకు నడరు, దేవుని వాక్యానికి లోబడతారంటే లేదు. ఎవరెవరో మాటలు వింటారు, వారి మాటలను బట్టి కలవరపడుతూ ఉంటారు. కలవరి మాటలు ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు సాతాను సంఘాల్లో, అంటే ఇలా లోకములో దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకములో సంఘం ఉంది. లోకాన్ని ప్రేమించాలా, సంఘాన్ని ప్రేమించాలంటే ఆయన లోకాన్ని ప్రేమిస్తాడు, సంఘాన్ని ప్రేమించడు. సంఘము అంటే దేవుడు నలుగురుగా కూడిన సంఘం. సంఘం సరైనదైతే ఈ సంఘాన్ని పరలోకం తీసుకెళ్తాడు, సరైనది కాకపోతే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే లోకములో సంఘం ఉంది కాబట్టి, లేకపోతే లోకములో ఈ లోకముని ఎంతో ఆయన ప్రేమించును అంటే ఏంటి దాని అర్థం? లోకాన్ని ప్రేమించడం, లోకములు ఏముంది? సంఘము ఉంది కాబట్టి. ఆ లోకము సంఘములో లోకముంది, లోకములో సంఘం ఉంది. ఈ రెండుని దేవుడు ప్రేమించాడు. అందుకనే కలవరి కొండ లేదా కలవరి పడుతున్న గుంపు, కలవరి కొండ అనకుండా కలవరి పడుతున్న గుంపుని దేవుడు ఎందుకు ఈ రీతిగా చూస్తే అక్కడ అంటున్నారు పాఠంలో చూస్తే ఏమందంటే, ఎలాగో కలవరి పడుతున్నారు ఈ గుంపు? కల్వరిగిరి శిఖరం మీద ప్రభువు శ్రమలలో భయంకరమైన వేదనలో ఉన్నప్పుడు కొండపైకి చేరిన శత్రువులు, శాస్త్రులు, పరిచారికులు, పెద్ద మత నాయకులు, యాజకులు ఒక గుంపుగా చేరి ఆయన బోధలను, ఆయన కార్యములను విమర్శిస్తూ అవమానకరముగా, అసహ్యకరముగా మాటల పలుకులతో ఆయన మీద పోట్లాడండి. ఆ శిలువ మీద ఉన్నాడు, ఇంకా పోట్లాడుతున్నారు. అంటే పిలాతు అన్న హేరోదు రాజు ఎదుట కూడా వారిదే పోట్లాడారు. కానీ కలవరి కొండ అనే ఈ శిఖరం మీద కూడా వీరు ఈ గుంపు, కలవరి గుంపు కలవరి పడుతూనే ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరు తోసింది వారు మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే ఇది కలవరి పడుతున్నారు. అయితే ఇక్కడ కలవరి అంటే యేసు ప్రభును సిలువేసే స్థలం. ఈ స్థలములో ఎలాగున్నారో హృదయాలు, హృదయాలు కప్పబడ్డాయి. మనుషులు ఎలాగున్నారంట? సమాధిలో ఉన్న శవం వలె అన్ని రకాలు అవయవాలు కలిగి, అన్ని రకాలు అసహ్యమైన పనిముట్లు కలిపి ఎంత కంపు కొడుతుందో అలాగ వారి మనసులు ఉన్నాయి, వారి దేహాలు ఉన్నాయి. మనసుతో మాట్లాడట్లేదు వారు, ఎవరో చెప్తే చేసే పనులు. ఈనాడు చాలా మంది అలా ఉన్నారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, పలికిందొకటి, పలికించేది ఒకటి. ఇలాగూ అనేకులుగా అనేక రకాలుగా ఉన్నారు. పిల్లరా, ఈరోజు మాట్లాడుతున్న మాటను పేపర్ తిరిగేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలను చూస్తే ఎలాగుంది మాటలు? లోకమేమైతే మాకేమి, ఎవరు సిలువ వేయబడితే మాకేమి అని అనుకొనుచు సిలువపై వేలాడుతున్న ప్రభు యొక్క వస్త్రములు కొరకు. చూసారు ఎంత దౌర్భాగ్య పనిది? లోకమేమైతే నాకెందుకు, లోకంతో పని లేదు. అందుకని అన్నాడు ప్రభు, లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. లోకాన్ని ప్రేమించాడు. లోకం ఏమైపోతే నాకు. లోకంలో ఉన్న ప్రజలారా, మీరు సమాధి కొట్టిన సున్నము వలె, అందులో ఉన్న దేహం వలె మీరు ఉన్నారేమో. కానీ ఇక్కడ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. పైగా నిందమోపిన వారు, పైగా మాటలో ఒకటికి రెండు రాగా మాట్లాడేవారు చిన్నవారంటే కాదే, చేతకాని వారంటే కాదే. మత పెద్దకులు, రాజకీయ నాయకులు, గురువులు, అనేకులుగా ఉపదేశించేవారు, ఎదుటి వారికి మార్గం చూపించేవారే
తప్పు చేస్తుంటే అసలు వారు ఆలోచించవలసిన విషయం అండి ఇది. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. వారి హృదయాలు, వారి దేహాలు, వారు ఎవరు స్వాధీనములో ఉన్నారో ఆ 4 సిట్టినే కనపట్టవచ్చు. సాతాను స్వాధీనంలో ఎత్తైన శిఖరం మీద ఆయన బాధపడుతుంటే ఎన్ని రకాలుగా కిందలైన ఎన్ని రకాలుగా చదువుతున్నారు, మాట్లాడుతున్నారంటే సిలువపై ప్రభు వేలాడుచున్నప్పుడు ఆయన దగ్గరగా కుడి చేతి వైపునున్న దొంగ ప్రభు వైపు నిదానించి ఆయన శాంతమును చూచి తాను దుస్థితిలో ఉన్నాడని తెలుసుకుని రక్షణాపేక్ష కలిగిన వాడై తన తప్పిదములను ఒప్పుకొని ప్రభువును రక్షించమని చూశారండి. అంటే ఆయన దైవ కుమారుడని, వారు తప్పు చేస్తున్నారని కింద ఉన్నవాడని గ్రహించాడు. అయితే ఇప్పుడైనా నా పాపములు నేను కడుక్కోకపోతే నాలంటి వాడు ఇంకా భూమి మీద పుట్టకూడదని తనలో తాను అనుకుంటూ ప్రాధేయపడుతున్నాడు ప్రభుతో. ప్రభువాని తాను పాపములు ఒప్పుకుంటూ ఏమంటున్నాడంట, దేవునిని బ్రతిమాలుకుంటున్నాడు. ఇలా ఎంతమంది ఉన్నారు అలాగా? ఈ కలవరి పడుతున్న ఈ నాయకుల వలె, ఈ కలవరి పడుతున్న ఈ పెద్దల వలె, ఈ కలవరి పడుతున్న ఈ యొక్క శాస్త్రుల వలె, ఈ కలవరి పడుతున్న మత నాయకుల వలె మనం ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించుకుందాం. ప్రియులారా, ఏ రోజుల్లో ఉన్నామో కనబడుతున్నాయి కదా. రాకడ సమీపంలో, అందుకే రాకడనే రైలు బండి వచ్చుచున్నది, అదుగో వచ్చుచున్నది, సిద్ధపడుమా సంగమా, ఎదురుకునుము సంగమా అనే పాటను మరి అనేక రకాలుగా భక్తులు పాడుతున్నారు. ప్రియులారా, ఈ రోజున రాకడ సమీపం. ఇప్పుడు అన్ని అయిపోయినాయి అంట, అన్ని దేశాలు బుక్కకు ఇండియా ఒకటే మిగిలిందంట. ప్రియులారా, 10% జపాన్లో ఆ యొక్క వచ్చిన చూడండి భూకంపం ఇండియాలో వచ్చుంటే ప్రియులారా ఏమి ఉండదండి, అస్సలే ఏమి ఉండదు. వాళ్ళు దాచుకున్నవారు, పేరు కొరకు పరిగెలెడుతున్నవారు, ఈరోజు స్వార్థనతో ఇక్కడ గుంపులు కడుతున్నవారు, కలవరి పడుతున్న వారి పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండదో. కరోనా వచ్చి కలవరి పెట్టింది అనుకుంటాం, కానీ లేదు, కొంత పాపానికి కడిగింది అనుకోవాలి మనం. కలవరి అనేది పాపానికి కడిగింది. ఎవరిని? మనిషిలో ఉన్న హృదయ పాపమును, దేహ పాపమును. అప్పుడైనా పాపభీతి కలిగి ఉన్నారు వాళ్ళు. లేకపోతే కర్మ భీతి, పాపభీతిని పోగొట్టేవారు ఎవరంటే దేవుడు. అందుకే పిల్లరా, భూమి మీద, ప్రపంచ భూమి మీద జాయిగా దేవుడు ప్రకృతి ద్వారా కొందరిని ఇచ్చేయబోతున్నాడు. గనుక వాక్య గ్రంథంలో మనం చదువుకున్న కింద పాఠం బాగా చదువుతున్నప్పుడు వారు యేసును పట్టుకుని సిలువపై పరుండబెట్టి మేకులను బిగించి సిలువను పైకెత్తినారు. ఆ మేకులు కొట్టుచున్న వారి వైపు యేసు దేనముగా చూచిను. తన శరీరములో వారు నాటుచున్న మేకుల వల్ల బాధ కలిగినను బాధను లోపల సహించుచు బాధించుచున్న వారికి క్షమాపణ అని. చూశారండి, కొట్టుచున్న వారిని పేతురు ఆనాడు యేసు ప్రభు శిష్యుడు ఒక ఆయన రాళ్లతో కొట్టి చంపేస్తుంటే ఏమన్నాడు? ప్రభువా, వీరు తెలియక చేస్తున్నారు అంటే వీరేంటి? గందరగోళంలో ఉన్నారు వీళ్ళు, తెలీదు ప్రభు, వారిని క్షమించని అంటేనే ప్రాణం ఇచ్చాడు. యేసు ప్రభు కూడా తనలో తాను దిగమింగుతూ వారిని కనికరముతో, ప్రేమతో చూశాడంట. ఎవరికి ఉందండి ఈ లోకంలో? దేవుడు ఒకవేళ మనిషిగా వచ్చుంటే ప్రేమించేవాడై ఉంటాడు. మనిషిగా వచ్చాడు, ప్రేమించాడు, భూలోకంలో గొప్ప కార్యము చేసిన దేవుడు అండి. అటువంటి దేవుడి మీద నీవు నేను ఏమని పేలాపులు పలుకుతున్నాం? నీవు నేను ఏమని మాట్లాడుచున్నాం? ప్రియులారా, ఒకసారి ఆలోచించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో మనందరికి అందించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.
దయగల తండ్రి నీకు వందనాలు, ప్రేమగల రాజా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి మహిమ పొందమని, నీ ఆత్మతో మమ్మల్ని మా దేశ ప్రజలను దీవించి ఆదరించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి తోడై రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. మరణాతా.